ಸುಮಾ ಅವರು ಸುಮಾ ಏಮನ್ಪಿస్తుంది? ಏನು ಅನಿಸ್ತಾ ಇದೆಯಮ್ಮ? ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾರೆ, ನಂಬಿಕೆ ಇಟ್ಟು ಬಂದಿದ್ದೀನಿ, ದೇವರು ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾರೆ. ఇది నేను దేవుడి పైన విశ్వాసం పెట్టి వచ్చిండాను. ఎస్, ఆ విశ్వాసమే నిన్ను పేరు పెట్టి పిలిచేలా చేసింది. ఆమేన్. చూడండి ఎట్లా ఏడుస్తుందో. ఒక్కసారి మీ కట్టు చూపెట్టండి, దేవునికి మహిమమ్మ. చూడండి, మీ కన్నీళ్లు చూస్తాడని చెప్పడానికి. ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిಯಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟುವ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ? ఇక్కడ ಆನೇಕಲ್. ఆనేకల్ మన బిలీవర్. మీకేమనిపిస్తుంది డాడీ? డాడీ చెప్పండి. దేవుడి మన మధ్యలో దేవుడు ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు మన మధ్యములో నిజముగా దేవుడుగా ఉండారు. నేను నిన్న ఒక యాక్సిడెంట్లో మా తోడు ఉండే బస్సులో ఉండేవాళ్ళు చాలా మంది, 4-5 మందులు వ్యాధిలో ఉండారు. వాళ్ళంతా చాలా సీరియస్లో ఉండారు. అయితే దేవుడు నన్ను బ్రతికిపిచ్చి ఈ స్థలంలో తెచ్చి వచ్చిండారు. మహిమ కలుగునగా. కోమా స్టేజ్ నుంచి రక్షించారు, కాపాడారు. ఆమేన్. పాస్టమ్మ గారిని హగ్ చేసుకోండి. సుమా ఎవరు? సుమా. సుమా, ಸುಮಾ ಯಾರು? ಸುಮಾ ಬೇಗ ಬರ್ಬೇಕು ಮುಂದೆ. చేతులు చూపెట్టండి, ಕೈ ತೋರಿಸಿ. ನಿನ್ನ ಹೆಸರೇನು? ಸುಮಾ. సుమా. సుమా ఎందుకు ఏడుస్తున్నారు? ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದೀಯಾ? నన్నెలిరో సమస్య బిడుగడే. మాలో చాలా ఇబ్బందులు ఉంది, సమస్యలు ఉంది, దానికి విడుదల కోసం. ఇంకా దేనికోసం ఏడుస్తున్నారు? ಇನ್ನು ಏನಕ್ಕಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೀಯಮ್ಮ? ನನಗೆ ಇవి ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಬೇಕು. చెవులు వినబడతా లేదు, అది దాని గురించి ఏడుస్తాను. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಅದ್ಭುತ ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ದೇವರು ಇಲ್ಲಿದ್ದಾರಾ? చెప్పండి అమ్మా, ಮಾತಾಡಿ. ఏమనిపిస్తుంది? ಏನು ಅನಿಸ್ತಾ ಇದೆಯಮ್ಮ? ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾರೆ, ನಂಬಿಕೆ ಇಟ್ಟು ಬಂದಿದ್ದೀನಿ, ದೇವರು ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾರೆ. ఇది నేను దేవుడి పైన విశ్వాసం పెట్టి వచ్చిండాను. ఎస్, ఆ విశ్వాసమే నిన్ను పేరు పెట్టి పిలిచేలా చేసింది. ఆమేన్. ಆ ನಂಬಿಕೆ ನಿನ್ನನ್ನು ಹೆಸರು ಹಿಡಿದು ಕರೆಯುವಂತೆ ಮಾಡಿದೆ. హల్లెలూయా. ನೆನ್ನೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಏನೋ ಆಗ್ಬಿಡ್ಬೇಕಾಯ್ತು, ದೇವರು ನನ್ನ ಉಳಿಸಿದ್ದಾರೆ. మీరు స్టేజ్ మీదకి రండి. ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬಾಮ್ಮ. ఆరాధనా 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 యేసునికే ఆరాధనా యేసునికే. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పండి. ఎలాంటి వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడో చూస్తున్నారా మీరు? ದೇವರು ನೊಂದು ಹೋಗಿರೋರನ್ನ ಹೆಸರು ಹಿಡಿದು ಕರೀತಾ ಇದ್ದಾರಾ? సజీవ సాక్ష్యం ఇచ్చేళ్ళమ్మ, ಸಜೀವುಳ್ಳ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఎంత వేదనతో ఉంది చూడండి. ಯಾವ ವೇದನೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ ನೋಡಿ. మొత్తం కట్లు కప్పుకొని ఉంది, ತಲೆಯನ್ನು ಮುಸುಕಾಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. చూడండి ఎట్లా ఏడుస్తుందో, ಎಷ್ಟು ನೋವಿನಿಂದ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. యేసయ్యలో శక్తి లేదు, ఎన్నో మాట్లాడుతున్నారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಯೇಸುಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಶಕ್ತಿ ಇಲ್ಲ ಅಂತ ಎಷ್ಟೋ ಜನ ಏನೇನೋ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ మీరందరూ చెప్పాలా దేవుడు శక్తిమంతుడని? ನೀವೆಲ್ಲ ಹೇಳಬೇಕು, ದೇವರು ಶಕ್ತಿ ಉಳ್ಳವರು. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు చెప్పాలా దేవుడు శక్తిమంతుడని? ನೀವು ಹೇಳಬೇಕು, ದೇವರ ಶಕ್ತಿ ಅಂತದ್ದು. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎట్లా ఏడుస్తుందా. ದೇವರು ನಿನಗೆ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾರೆ. ఒక్కసారి మీ కట్టు చూపెట్టండి, దేవునికి మహిమమ్మ.
చూడండి, మీ కన్నీళ్లు చూశాడని చెప్పడానికి. ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. పర్లేదు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ಗಟ್ಟಿಯಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟುವ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ? ಈ ಕಡೆ ಆನೇಕಲ್. ఆనేకల్. మనసు మన బిలీవర్. మన బిలీవర్. సునామంలో మీకేమనిపిస్తుంది డాడీ? డాడీ చెప్పండి. దేవుడి మన మధ్యలో దేవుడు ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ದೇವರು ಸೀಲ್ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. అమ్మా, ನಿನ್ನೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಇಷ್ಟು ಜನ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಆಗಿ ನನ್ನ 4 ಕಾರ್ಯ ಜನಕ್ಕೆ జరిగింది ಏಟಾಗಿದೆ. నాకు. ಕೋಮಾಟೈಸ್ಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ದೇವರು ನನ್ನ కొందరంతా వీళ్ళ జతలో ఉండే బస్సులో ఉండేవాళ్ళు అంటే యాక్సిడెంట్ తెలుగు ప్రజలు చాలా మంది చూస్తున్నారు పాస్టర్ గారు, ఒకసారి క్లియర్ గా చెప్పండి. ದೇವರು ನನ್ನ ಉಳಿಸಿ ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಸಾಕ್ಷಿ ಹೇಳೋದಕ್ಕೆ ನನಗೆ ಒಂದು ಅದ್ಭುತ ಮಾಡೋಕ್ಕೆ ನನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ದೇವರು. అది చెప్పండి. యేసు ప్రభు మన మధ్యములో నిజముగా దేవుడుగా ఉండారు. నేను నిన్న ఒక యాక్సిడెంట్లో మా తోడు ఉండే బస్సులో ఉండేవాళ్ళు చాలా మంది 4-5 మందులు వ్యాధిలో ఉండారు. వాళ్ళంతా చాలా సీరియస్లో ఉండారు. అయితే దేవుడు నన్ను బ్రతికిపిచ్చి ఈ స్థలంలో తెచ్చి వచ్చిండారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కోమా స్టేజ్ నుంచి రక్షించారు, కాపాడారు. ఆమేన్. కృప కలుగును గాక. లైవ్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ಲೈವ್ ನೋಡ್ತಾ ఎవ్వరి మాట మనం వినొద్దు. ಯಾರ ಮಾತು ಕೇಳಬೇಡ್ರಿ. ఇది నా చర్చి కాదు, ಇದು ನನ್ನ ಸಭೆ ಅಲ್ಲ, ఇది నా ఊరు కాదు, ಇದು ನನ್ನ ಊರು ಅಲ್ಲ, ఇక్కడ ఉన్నోళ్ళకి నేను ఎవరో తెలియదు, ಇಲ್ಲಿರೋರಿಗೆ ಯಾರು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ఇంచుమించు 900 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా ఈ బెంగళూరుకి. ನಾನು 900 ಕಿಲೋಮೀಟರ್ ದೂರ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ఏంటిది ఇదంతా? ಇದೆಲ್ಲ ಏನಂದ್ರೆ, చెప్పుడు మాటలు విని ఆగిపోతున్నారా? ನೀವು ಜನಗಳ ಮಾತು ಕೇಳಿ ಕೆಟ್ಟೋಗ್ತಾ ಇದ್ದೀರಾ. చెప్పుడు మాటలు విని ఆగిపోతున్నారా? ಜನಗಳ ಮಾತನ್ನ ಕೇಳಿ ನೀವು ದೂರ దేవుని అభిషేకాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దూరం చేసుకోవద్దు. ದೇವರಿಂದ ಬರೋ ಆಶೀರ್ವಾದ, ದೇವರಿಂದ ಬರೋ ಅಭಿಷೇಕನ ದೂರ ಮಾಡ್ಕೊಂಡು. నా దేవుడు శక్తిమంతుడు, ನನ್ನ ದೇವರು ಶಕ್ತನಾಗಿರುವ, నా దేవుడు సమర్థుడు, ನನ್ನ ದೇವರು ಸರ್ವಶಕ್ತನು. కృప కలుగునుగా. ಕೃಪೆಯು ಉಂಟಾಗಲಿ. తండ్రి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించినందుకు వందనాలు. ఆమేన్, ఆమేన్, కృప కలుగునుగా. ఆమేన్. అయ్యా, ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. ఆమేన్. నీ మహిమతో నింపండి. బిడ్డలో ఉన్నటువంటి ప్రతి చూపు ప్రాబ్లం, చెవి నొప్పి, యేసు నామంలో స్వస్థత కలుగునుగా. ఆమేన్, బిడ్డను బ్రతికించి తీసుకొచ్చినందుకు వందనాలు. ಬದುಕಿಸಿ ಕರ ఈ ತಂದಿದ್ದೀರಿ. బిడ్డ ఎవరో నాకు తెలియదయ్యా, ಇವರು ಯಾರೋ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ದೇವರು. కానీ బిడ్డ కన్నీళ్లను మీరు చూశారు. ಇವರ ಕಣ್ಣೀರನ್ನು ನೋಡಿ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ఆమేన్, ఆమేన్. ಆಮೆನ್. పాస్టమ్మ గారిని హగ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ದೇವರು ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకి లేపాలి.